మనకి దశావతారాల్లో ఉన్న అవతారాలన్నీ కూడా ఒక అవతారం తీసుకోవడానికి ఒక్కొక్క విశిష్టత ఉంది మనకి. దాంట్లో మనం శ్రీకృష్ణ అవతారం తీసుకున్నట్లయితే అసలు శ్రీకృష్ణ భగవానుడు జైల్లోనే జన్మ తీసుకోవడానికి అంటే ఏదన్నా ఒక రీజన్ ఒక కారణం ఉందమ్మా దానికి ఏమన్నా? కారణం అంటే చెప్తాను. ఏమిటి అంటే పరమాత్మే అయినా చాలామంది ఏంటి అంటే అమ్మో నాకు ఈ కష్టం వచ్చింది కృష్ణుడని కాదు రాముడు కూడా మీరు చూస్తే రాజు అవుతావు అని చెప్పారు. అదే రోజు పట్టుకెళ్ళి అక్కడ అడవుల్లో వేస్తారు. కృష్ణుడు జైల్లో పుట్టాడు. ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ఆయన జైల్లో ఎందుకు పుట్టాడు అని అన్నప్పుడు పుట్టుకే అయింది కష్టం. పుట్టుక నుంచి కష్టం పడుతూనే వచ్చాడు. కానీ ఆయన ఒక్కరోజు కూడా ఆయన ఆనందాన్ని వేడలేదు. ఎందుకంటే పరిపూర్ణ అవతారం అని చెప్తే మిగతా అవతారాలన్నిటికీ ఏదో ఒకటి ఉందంటారు. కానీ పరిపూర్ణ పురుషుడు అని చెప్తే మాత్రం మనం కృష్ణుడినే చెప్పుకుంటున్నాం. ఇన్ని యుగాలు అయిపోయినా ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే అన్ని కష్టాల్లో కూడా ఆయన ఎప్పుడూ ఆయన ఓపికను తగ్గించుకోలేదు, ఆయన నవ్వును వదులుకోలేదు, ఆయన ఎంజాయ్మెంట్ని అసలు వదలలేదు. అదేవిధంగా మళ్ళాంటి వాళ్ళందరికీ హ్యాపీ. ఎందుకు అంటే కృష్ణుడు అని చెప్పగానే ఎలాంటి వాళ్ళ మొహంలో అయినా వెంటనే నవ్వు వస్తుంది మీరు చూస్తే. ఎందువల్ల అంటే కృష్ణ అన్న పదమే ఆనందం. కృష్ణ అంటేనే తృష్ణ అని అర్థం, కృష్ణ అంటే ఆనందము అని అర్థం. ఈయన మనకి ఇచ్చేది కూడా ఏంటంటే ఆ జైల్లో ఎందుకు పుట్టాడు అని అన్నప్పుడు నిజంగా చెప్తే మనందరం ఎందులో బతుకుతామమ్మా? జైల్లోనే బతుకుతాం. మీరు చూస్తే ఆ జైలు ఏమిటండి అంటారు, శరీరం ఉంది లోపల, వీళ్ళు స్వేచ్ఛ ఇవ్వలేదు, వాళ్ళు స్వేచ్ఛ ఇవ్వలేదు, వాళ్ళు స్వేచ్ఛ ఇవ్వలేదు అంటూ ఎవరికెవరు స్వేచ్ఛ ఇచ్చుకోవటంలే. ఎందుకంటే మీకు ఓ పని చేయాలని చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పుకున్నారా లేదా అని చూస్తారా, ఇమీడియట్గా చేసేస్తారా? మీరు చేసేస్తారు. ఎందుకంటే ఇంట్లో మీకు అది చెయ్యాలి అని ఉంటే ఎవరిని మీరు అడగరు అసలు. ఎందుకు అడగరు అని అంటే మనకు అది చేయాలని ఉంది. మళ్ళీ ఎందుకు నాకు డెసిషన్ పూర్తిగా నాకు ఇది ఏంటో తెలుసు, ఎందుకు చేయాలో తెలుసు, దీనివల్ల వచ్చే ఫలితం కూడా మీకు తెలుసు, చేసుకెళ్ళిపోతారు అంతే. ఇక్కడికి వచ్చేసరికి వేరే వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నావు, దాని మీద మనకి డౌట్ ఉన్నప్పుడే. అంటే ఇది నేను చేశాననుకో, దీనివల్ల ఏమైనా బాధ వచ్చిందనుకో, అప్పుడు నా మీద నేను పెట్టుకోవాలనుకోవట్లే, ఎవరి మీద పెట్టేయాలనుకుంటున్నా, మీ మీద పెట్టేయాలనుకుంటున్నా, అప్పుడు మిమ్మల్ని నేను డెసిషన్ అడుగుతున్నా. అంటే ఇది ఎస్కేప్ అవ్వడం అనమాట. ఎవరికి? మీకు అనుకుంటున్నా, కానీ ఎస్కేప్ అవుతున్నది ఎవరికి అంటే నా నుంచి నేను అవుతున్నాను. అలాంటి వాళ్ళకి ఈయన ఏం చేస్తా అంటే ఎప్పుడైతే మనం బంధించుకున్నామో మనం ఏమనుకుంటున్నాం, అదే మొహమాటం అనుకుంటున్నాం. వీటిని అష్టపాసాలు అంటారమ్మా. ఆ అష్టపాసాల్లో ప్రతి పాసాన్ని మనం చుట్టేసుకుని ఏం చేస్తున్నాం, మనమే బంధించేసుకున్నాం. ఆ బంధించేసుకున్న మన్ని నిజం చెప్తే కూడా మన లోపల జైల్లోనే ఉన్నాం. ఆ జైల్లో ఉన్న మనకి ఏంటి అంటే విముక్తి ఎవరు కలిగిస్తారంటే అది కృష్ణుడు. అందుకని ఆయన జైల్లో పుట్టినట్టు చూపించారు. అందుకే చూడండి ఆయనకి 8 మంది భార్యలు. ఆ 8 మంది భార్యలు ఏమిటి అంటే మన అష్టపాసాలని తెంచేవాళ్ళు. మనలో ఉన్న 8 పాసాలు, ఆత్మకి ఎప్పుడు 8 పాసాలు చుట్టేసుకుని మనం ఏమనుకుంటున్నాం అంటే వీళ్ళు నా ఫ్రీడమ్ని లాక్కున్నారు, వాళ్ళు ఆ ఫ్రీడమ్. ఈ సృష్టిలో ఎవ్వరూ మన ఫ్రీడమ్ని లాక్కోలే. మన ఫ్రీడమ్ని బంధించేసింది ఎవరు అంటే మనమే. అది మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారు అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు. ఎప్పుడు ఆ 8 పాసాలని కట్ చేసి మనకి ఫ్రీడమ్ ఇస్తాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు, జైల్లో పుట్టాడు అనమాట. ఆ జైల్లో పుట్టి మనకి చెప్పింది ఏంటంటే మనం ఉన్న జైలు నుంచి మనకి విముక్తిని ప్రసాదించేది ఎవరు అంటే కృష్ణుడు.